Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీవీస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దక్షిణ ఇండియా సంఘం సిఎస్ఐ ప్రథమ సంఘంలో జరుగుతున్న కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగంపై సంఘ సభ్యులు పాస్టర్ బుద్ధాల ప్రభు జయచందర్ సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మరో సంఘ సభ్యుడు చిన్నం విజయ్ భాస్కర్ తో కలిసి ఆయన మాట్లాడారు. రెక్కాడితే కాని డొక్కాడిని పేద క్రైస్తవులు చిన్న చిన్న కూలీ పనులు చేసుకునేవారు చర్చి సంఘాలకు భక్తితో చందాలు ఇస్తుంటే కొందరు వాటిని కేవలం జీతాలుగా లాగేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి చర్చి అభివృద్ధి పనులు చేయకుండా సంఘం ఆస్తులను క్రైస్తవేతర బయటి వ్యక్తులకు దానదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టి ఉల్లంఘిస్తూ అక్రమంగా 2026-27 ఎన్నికలను నిర్వహిస్తున్నారని పాస్టర్ జయచందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరి దానికి వందనాలు తెలుస్తున్నామండి. ఈ రోజు మరి మా యొక్క చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ కృష్ణా గోదావరి డయాసిస్ యొక్క కౌన్సిల్ ఎలక్షన్ 39వ కౌన్సిల్ ఎలక్షన్స్ కౌన్సిల్ మీటింగ్ కి దానిలో ఆఫీస్ బేరర్స్ ఎన్నుకోవాలని చెప్పేసి మా యొక్క బిషప్ గారు అయినటువంటి జార్జ్ కొర్నేలియస్ గారు, అలాగే మరి యొక్క అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి సెక్రటరీగా ఉన్నటువంటి వినిస్టన్ గారు, మరి యొక్క ఈ రేపు 27/6/26 సంవత్సరంలో మరి ఎలక్షన్ జరపాలని అంటే అనగా రేపు 27వ తారీఖు శనివారం నాడు జరపాలని చెప్పి ఉద్దేశంతో లెటర్స్ మరి ఫర్నిష్ చేశారు. ఏంటంటే అదంతా ఇల్లీగల్ గా ఉన్నటువంటి లెటర్స్ అనమాట. అవన్నీ కూడా దానిలో టోటల్ గా 655 మంది మెంబర్స్ గా మరి కౌన్సిల్ మెంబర్స్ గా ఉండి 1/4 మరి పాస్టర్స్, రిమైనింగ్ ఏమో వాళ్ళు మన లేమెన్ అంటే అలాంటి వాళ్ళు అనమాట. పాస్టర్స్ కానిటువంటి వాళ్ళు ఎన్నుకోవాలని చెప్పి చేసినప్పుడు కోర్టు వారు మొట్టమొదటిగా మాకు స్టే ఆర్డర్ జారీ చేశారు. ఇది ఏంటంటే 42 మంది పాస్టర్స్ ని బయట పెట్టేసి ఇల్లీగల్ ఉన్నటువంటి వారిని పెట్టేసి వరకు కోర్టులు వేసాం. కోర్టులు వేసే వరకు మనకు విజయవాడ కోర్టు వారు గౌరవ న్యాయస్థానం వరకు మాకు స్టే ఆర్డర్ ఇచ్చారండి. దాని మీద ఏంటి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళతో పాటు పాస్టర్ 1% అయితే లేమెన్ 2 ఉంటారనమాట. అంటే 1:2 తీసుకోవాలి. అందుకేంటంటే 42 మంది పాస్టర్స్ బయట పెట్టేసేసి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారిని, ఎందుకంటే అదర్ ప్యానల్కు ఓటేస్తున్న ఉద్దేశంతో ఆ యొక్క తంటేపూడి జార్జ్ కొర్నేలియస్ తమ్ముడైనటువంటి రవికుమార్ యొక్క ప్యానల్, తంటేపూడి రవికుమార్ యొక్క ప్యానల్కి ఓటేయకోకుండా మరి అదర్ ప్యానల్కి వేస్తారన్న ఉద్దేశంతో పాస్టర్స్ అందరినీ కూడా తీసేశారు ఓటర్గా లేకుండా. దాని మీద కూడా మేము కంటెస్ట్ చేసే వరకు మరి స్టే వచ్చింది. దాని ప్రకారం మళ్ళా వాళ్ళ పైకి వెళ్ళి చేశారు. ఆ పైన మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చినా సరే స్టిల్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ అనమాట. స్టే మేము వేసిన మాకు ఇచ్చినటువంటి హైకోర్టులో ఇచ్చినటువంటి స్టే అయినా సరే వాళ్ళు ఏంటంటే టైం అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఈ రోజు 27వ తారీఖున ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా రెడీ అవుతూ ఉన్నటువంటి సమయంలో మేమేంటంటే డైసిస్ ఎంతో డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఫైనాన్స్ గా కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, లేకుంటే ఇల్లీగల్ గా మెంబర్స్ నాన్ క్రిస్టియన్స్ సుమారు ఒక 200 మంది ఉంటారండి. అవుట్ ఆఫ్ 655 లో నాన్ క్రిస్టియన్స్ ఒక 200 మంది ఉంటారు. నెక్స్ట్ బిషప్ గారి యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు కానీ వీళ్ళు కానివ్వండి, వాళ్ళు సుమారు ఒక 60 మందిని ఇంక్లూడ్ చేసుకున్నటువంటి వాళ్ళు. మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చినటువంటి కొంతమంది పాస్టర్స్ వాళ్ళ భార్యలు వీళ్ళందరూ కూడా పెట్టుకొని అదర్ ప్యానల్ రానివ్వకుండా వాళ్ళందరూ కూడా ఒక నెపోటిజం లాగా కుటుంబ పరిపాలన చేయాలని చెప్పేసి వాళ్ళు మరి చేస్తున్న కార్యక్రమంలో మేము
నిన్న కూడా మరి హైకోర్టులో వెళ్ళాం మేము. ఆ జడ్జి గారు కూడా చెప్పారు మాకు అక్కడ వాదనలు జరిగేటప్పుడు ఆల్రెడీ స్టేజ్ కంటిన్యూయింగ్ దెన్ వాట్ అని చెప్పేసి అడిగినటువంటి వారు అనమాట. అయినా సరే వీళ్ళు లెక్క చేయకుండా రేపు పెడతాను, రేపు కౌన్సిల్ మీటింగ్ పెడతాను, ఉదయాన్నే 7 గంటలకే పెడతాను అని చెప్పేసి ప్రయత్నిస్తుండగా ఈ రోజు మేము ఏంటంటే హౌస్ మోషన్, అర్జెంట్ హౌస్ మోషన్. ఆంధ్రప్రదేశ్ లో కులగణన కాస్ట్ సెన్సస్ జరిగిందా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని దక్షిణ భారతీయ అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధన సంస్థ అధ్యక్షులు చింతా శ్రీకృష్ణ బాబు వర్మ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో వివిధ అగ్నికుల క్షత్రియ సంఘాల నాయకులతో కలిసి ఆయన ఉమ్మడి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియుల జనాభా 25 లక్షలకు పైగా ఉంటే తమకు రకరకాల మత్స్యకార వర్గాల్లో కలిపివేసి కేవలం 13 లేదా 14 లక్షలకే కుదించి వేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల తమకు దక్కాల్సిన వాస్తవ రిజర్వేషన్ శాతం ప్రభుత్వపరమైన ఆర్థిక ప్రయోజనాలు అందకుండా పోతున్నాయని మండిపడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా తమ కుల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారో అధికారిక పత్రాలు చూపించాలని అడిగితే ప్రభుత్వాన్ని అడిగి చెబుతామంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి విస్తృత ముఖ్య కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ విజయవాడ గాంధీనగర్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ లో ఈరోజు మేము నిర్వహించుకుంటున్నాము. ఈ సమావేశ పూర్వకంగా పత్రికా విలేకరులు సోదరులు అందరితోనూ మా యొక్క సమస్యల తోరణాన్ని మీ ముందు తీసుకొస్తున్నాం. దక్షిణ భారత అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధనా సంస్థకి అనుబంధంగా ఉన్నటువంటి మా కుల సంఘాలు రాజపుత్ర సంఘం, అగ్నికుల క్షత్రియ వన్నియర్ నాయకర్ సంఘం, అగ్నికుల క్షత్రియ చేరవంశీ సంఘం, అగ్నికుల క్షత్రియ చోళవంశీ సంఘం, అగ్నికుల క్షత్రియ చోళ చాళుక్య సంఘం, అగ్నికుల క్షత్రియ విష్ణుకుండిన అగ్నికుల క్షత్రియ సంఘం, అగ్నికుల క్షత్రియ రాష్ట్రకూట సంఘం, అగ్నికుల క్షత్రియ కాలచూరి ఐహేయ సంఘం, అగ్నికుల క్షత్రియ కదంబ పల్లవ సంఘం. ఈ అన్ని సంఘాల యొక్క ప్రతినిధులతో కూడినటువంటి ఈ సమావేశంలో మేము మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు కులగణన అనేది జరిగిందా లేదా? కులగణన జరిగితే దానికి సంబంధించినటువంటి అధికారిక పత్రాలు ఏ రోజున విడుదల చేశారు? జీవోలు కానీ జరిగిందా లేదా అన్న విషయాన్ని మీరు ఎందుకు రహస్యంగా ఉంచారు? జరిగితే దాని డేటా బయట పెట్టండి. దానికి మార్గదర్శకాలు ఎప్పుడు విడుదల చేశారో మీరు స్పష్టంగా చెప్పండి. దాన్ని సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు ఎక్కడ ఉన్నాయో దానికి దిగుమతి చేసుకోవడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి లింకుల్ని జనబాహుళ్యంలో ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేసేలాగా దాన్ని అందుబాటులో తీసుకురండి. లేదు, కులగణన జరగకపోతే మా అభిప్రాయాన్ని పరిగణలో తీసుకోండి. మేము లేవనెత్తిన అంశాలని పరిగణలో తీసుకొని దానిలో జెన్యూనిటీ ఉన్నటువంటి అంశాలని మీరు పరిగణలోకి తీసుకొని సానుకూలంగా కులగణన నిర్వహించండి. లేని పక్షంలో చట్టబద్ధంగా న్యాయ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు న్యాయం జరగని కాంటిపట్టి పొజిషన్ లోకి మమ్మల్ని నెట్టివేస్తున్నటువంటి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బీసీ కమిషన్ 2029 ఎన్నికల్లో బీసీ కులాలకు ముఖ్యమంత్రి పదవి సాధనే ధ్యేయంగా మనమెంతో మనకంతా నినాదంతో కార్యాచరణ చేపట్టనున్నట్లు ఏపీ బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులు అంగడాల పూర్ణచంద్రరావు ప్రకటించారు. విజయవాడ స్థానిక హోటల్లో నిర్వహించిన బీసీ సమన్వయ కమిటీ 2 రోజుల సమావేశం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజలను మోసం చేస్తున్న పార్టీలను ఓట్లతో ఎదుర్కొని మన ఓట్లు మనకే వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని బీసీలను ఒక త్రాటిపైకి తెచ్చి అధికారాన్ని సాధించే దిశగా బీసీ సమన్వయ కమిటీ సమాలోచనలతో ముందుకు వెళ్తున్నట్లు పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు చర్చించుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేదరిక నిర్మూలన మీద పెడుతున్నటువంటి ఖర్చుల గురించి, అలానే పేదరిక నిర్మూలన కోసం గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెట్టి మోసం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలని, ప్రభుత్వ వ్యవస్థలని అన్నిటినీ కూడా
వాళ్ళకి అప్పచెప్తూ ప్రభుత్వం తీసుకువలసిన బాధ్యతలన్నింటినీ కూడా తప్పుకొని పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాల మీద పేదల యొక్క ఓట్లతో గెలిచినటువంటి ఈ ప్రభుత్వం మారిపోవాలి. ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ఇంతకుముందు పరిపాలించినటువంటి ఇప్పుడు పరిపాలించినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు అలానే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరిలో కూడా ఈ వ్యవస్థల్ని ఈ విధమైన పరిస్థితులు తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళు ఎవరికి కూడా ఈ రాష్ట్రాలను పరిపాలించే అర్హత లేదు. పేదవాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉన్నారో ఈ బీసీలు ఓసీలని ఇటు ఎస్సీలని అందరినీ కలుపుకునే అవసరం ఉన్నది. అలానే ఈ ఉత్పత్తి కులాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి బీసీ ఉత్పత్తి కులాలు అందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వాన్ని ఏలుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మనం ఏ విధంగా ఓటు వేస్తామన్నామో ఏ విధంగా దోపిడీ జరుగుతా ఉంది. బీసీ సమన్వయ కమిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏమిటంటే 132 కులాలను కూడా ఏకం చేసి ఒక కమిటీగా ఫామ్ చేసి వాళ్ళ యొక్క అవసరాలకు మనము ఏ విధంగా సాల్వ్ చేయగలం అన్నది ఇది కూడా మన మెయిన్ ఉద్దేశం అన్నమాట. వీళ్ళందరూ ఒక తాటి మీద నిలిపించి మా మెయిన్ ఉద్దేశం అధికారం కోసమే మా పోరాటం. అందుకని 52% ఉన్న బీసీ సమన్వయ కమిటీ అంటే బీసీ సమన్వయ వర్గాలు మొత్తం కూడా ఫైట్ చేసి సీఎం సీట్ కోసం ఫైట్ చేయడం కోసమే మేము ఈ యొక్క సమన్వయ కమిటీని ఎస్టాబ్లిష్ చేశాం. అంతేగాని వేరే ఏ పార్టీకి కానీ ఏ పార్టీకి కూడా అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ ఏ పార్టీకి మనకు సంబంధం లేదు. ఎలాంటి విరోధి లేదు, సహకారం లేదు. మేముగా పార్టీని సమన్వయం ఏర్పాటు చేసుకుని అధికారం కోసం ఫైట్ చేసి సీఎం సీట్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. ఇది మా మెయిన్ ఉద్దేశం. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూలై 1వ తేదీన తలపెట్టిన భారీ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కొందూరు మండలం వెలుగులూరు గ్రామంలో ఈ కార్యక్రమం శనివారం నిర్వహించబడింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు వినిద్ర పునరుద్ధరణ పెండింగ్ క్లెయిమ్లను పరిష్కారం మరియు కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని ప్రధాన డిమాండ్లతో ఈ ధర్నా చేపట్టనున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు చేయాలి. 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న క్లెయిములు వెంటనే విడుదల చేయాలి. 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న క్లెయిములు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లెయిములు వెంటనే విడుదల చేయాలి. నష్టపరిహారాలు అందించాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు చేయాలి. నష్టపరిహారం అందించాలి. మృతి చెందిన కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం కౌతవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పిఎస్సిఎస్ ఆర్వో వాటర్ ప్లాంట్ ను గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి సంఘ సభ్యులతో కలిసి వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్లాంట్ ను పరిశీలించి నీటి నాణ్యతను తనిఖీ చేశారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పిఎస్సిఎస్ లు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు కాదు, రైతులకు గ్రామ ప్రజలకు బహుళ సేవలు అందించే కేంద్రాలుగా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో వల్లభనేని బాబురావు, చేకూరు జగన్మోహన్ రావు, బ్యాంకు చైర్మన్ యుగంధర్, సొసైటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
కృష్ణారాయణ బాపడాలి నీ మీద పడితే నీళ్ళు 3 నిమిషాలు అదే 1 నిమిషాలు అయిపోతుంది 3 నిమిషాలు అది 2 నిమిషాలు అది మంచి కావాలి ఇది మంచి అవుతుంది రేపు ఆదివారం జాతీయ పల్స్ పోలియో డ్రైవ్ ను పురస్కరించుకుని పీపీ యూనిట్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణ వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద పల్స్ పోలియో ర్యాలీని ఎమ్మెల్యే వెనిగళ్ల రాము జెండా ఊపి ప్రారంభించారు. నిండు జీవితానికి 2 చక్కెలు నినాదంతో వైద్య అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, కళాశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. నెహ్రూ చౌక్ సెంటర్ లో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ డ్రైవ్ లో బాధ్యతగా కావాలన్నారు. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. 2 చుక్కలు జీవితాంతం రక్షణని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని పోలియో కేంద్రాలకు తీసుకెళ్లి చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి ఒక్కో చిన్నారి కూడా మిస్ కాకుండా చూడాలన్నారు. పోలియో 2 చుక్కలు తప్పనిసరి. అందుబాటులో ఉన్న పోలియో బూత్ వద్ద 5 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి. పోలియో చుక్కలు వేయిద్దాం, పోలియోను తరిమి కొడదాం. చిన్నారుల ఆరోగ్యమే దేశ ప్రగతి. చిన్నారుల ఆరోగ్యమే దేశ ప్రగతి. పోలియో విజయం మనందరి బాధ్యత. ప్రతి బిడ్డకు చుక్కలు వేయిద్దాం, పోలియోను తరిమి కొడదాం. ప్రతి బిడ్డకు చుక్కలు వేయిద్దాం, పోలియోను తరిమి కొడదాం. పోలియోను అక్కడి జీవితానికి 2 పోలియో చుక్కలు, నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు. 5 సంవత్సరాల్లోపు ప్రతి బిడ్డకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.